హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. ఇదేమిటంటే పెరుగు పచ్చడి అండి. ఈ విధంగా ఒక్కసారి సొరకాయతో పెరుగు పచ్చడి చేసి రుచి చూడండి. టేస్ట్ చూసిన ఎవరైనా సరే ఎప్పుడు సొరకాయ కనపడ్డా దాన్ని తెచ్చి మరి ఈ విధంగా ఖచ్చితం చేసుకుని తింటారు. అంత బాగుంది. ప్రతి దానిలో కూడా కరెక్ట్గా సూట్ అవుద్దండి. వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా ప్రతి దానిలోకి కూడా ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా మనం మంచి లేత కాయ అండి సొరకాయని తీసుకోవాలి. అలా గోరుతో ఇలా గిచ్చంగానే అలా దిగిపోవాలి. అంత లేతకాయ కావాలండి. ఇప్పుడిప్పుడే గింజ పట్టేటువంటి లేతకాయని తీసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీకి మాత్రం. అలాంటి కాయ కనపడితే మాత్రం వదలకండి, ఓకేనా. ఇంట్లో ఫ్రెష్గా చెట్టుకు కాసిన కాయ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది, ఓకే. ఎందుకంటే మనకు నచ్చిన టైంలో నచ్చిన కాయను కోసుకొని ఇలా చేసుకొని తినచ్చండి. కానీ దీనికి మంచి ఇలాంటి కాయను తీసుకొని ఈ విధంగా మీద తోలు మొత్తం గీకేయాలండి. ముందే సొరకాయని శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత తల తోక అంటే కొస మొదలు రెండు తీసేసుకునేసి ఈ విధంగా శుభ్రంగా గీకేసుకోవాలండి. అంటే నేను ఈ రెసిపీ గురించి సగం సొరకాయని తీసుకున్నాను, ఓకేనా. ఫుల్ కాయ కావాలన్నా కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దీన్ని ఈ టైప్లో రౌండ్గా బండి చక్రాల వల్లే మనం ఈ టైప్లో కట్ చేసుకోవాలండి. ఈ విధంగా రౌండ్గా మనం ఈ టైప్లో కట్ చేసుకోవాలి. లోపల గింజ కూడా చూడండి, ఇప్పుడిప్పుడే ముదురుతున్న గింజ. ఈ టైప్లో ఉండే సొరకాయని ఇలా కట్ చేసి దీన్ని ఈ రెసిపీలో ఈ విధంగా వాడితే రుచి ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. కర్రీ మొత్తం చేశాక దాన్ని తింటుంటే కూడా భలే ఎగ్జైటింగ్గా ఉందండి, అంత బాగుంది. ఈ టైప్లో మొత్తం కట్ చేశాక తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. అంటే వీటిని మనం కలుపుకోవటానికి సరిపోయే విధంగా ఉండే బౌల్ తీసుకోవాలండి. దాంట్లో వేసుకునేసి చూడండి ఏ సైజు కట్ చేశానో, మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా అలా కట్ చేసి ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు, కారం కూడా ఒక సగం టేబుల్ స్పూన్ వేసుకొని, ధనియాల పొడి కూడా కొంచెం వేసుకునేసి ఆ తర్వాత రుచి సరిపడా సాల్ట్ వేయాలండి. వేసాక కొద్దిగా నూనె వేసుకొని దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇవి మీద మనం వేసిన ఈ పసుపు, ఉప్పు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ముక్కకు పట్టే విధంగా ఇలా అప్లై చేస్తూనే వీటిని మనం బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే అన్ని ముక్కలకి తొందరగా పట్టదండి. మనం ఎక్కడేస్తే అక్కడే కూర్చుంటుంది ఈ కారం కానీ పసుపు కానీ ఇవన్నీ. ఎందుకంటే ఈ సొరకాయలో కాస్త నెమ్ము ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని కాసేపు అలా మగ్గనిద్దాం. ఒక కప్పు తీసుకొని దీంట్లో పెరుగు వేసుకుందాం. నేనైతే 1/2 లీటర్ పెరుగు వేసానండి, ఓకే. 1/2 లీటర్ పెరుగు వేసాక ఒక ఇలాంటి దాంతో మనం బాగా ఇలా చిలుక్కోవాలండి. పోరుకుతైనా చేసుకోవచ్చు, ఇలాంటి జాలిగంటున్నా దాంతైనా చేసుకొని ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి ఇలా బాగా చిలకాలండి. మంచి క్రీమ్ టైప్లో రావాలి. అలా క్రీమ్ టైప్లో ఈ పెరుగుని తయారు చేసి ఇప్పుడు చూడండి ఇలా. ఇప్పుడు దీన్ని కాసేపు అలా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో కాస్త నూనె వేసుకుందాం. అంటే ఒక 2 గంటలు సరిపోద్ది. వేడెక్కాక మనం ఈ ఊరబెట్టిన ఈ సొరకాయ దబ్బలన్నింటినీ దాంట్లో పెట్టేసుకోవాలి. కానీ సొరకాయ దబ్బలను మనం ఊరబెట్టేటప్పుడు కనీసం ఒక అరగంటకైతే తగ్గకుండా ఊరనిచ్చుకోవాలి. అప్పుడే ఈ రెసిపీకి సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం ఈ టైప్లో ఫ్రై చేసుకొని తింటుంటే కూడా భలే రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ సొరకాయ దబ్బలన్నింటినీ ఈ టైప్లో 2 వైపులా ఇలా తిరగేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన వాటన్నింటిని తీసి ఒక బౌల్లోకి వేసుకొని ఇక మిగిలిన వాటిని కూడా ఊరబెట్టిన వాటిని అన్నింటిని కూడా ఇందులో పెట్టేసుకునేసి 2 వైపులా బాగా వేగనివ్వాలి. మనం ఎన్ని ముక్కలు అయితే కట్ చేసామో అన్ని ముక్కల్ని ఒకటేసారి వేసి నూనెలో ఫ్రై చేయకూడదు. ఎందుకంటే 2 వైపులా సరిగ్గా వేగవండి. అన్నీ కూడా కరెక్ట్గా వేగాలంటే ఇలా పరుచుకునేసి ఈ టైప్లో బాగా వేగనిస్తేనే దీనికి మరింత రుచి వస్తుంది, ఓకేనా. ఈ మిగిలిన వాటిని కూడా అన్నింటినీ ఇలా ఫ్రై చేసి తీసి మొత్తంగా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి ఎలా వచ్చాయో. ఇలా మంచి కలర్తోని ఇప్పుడు తింటున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇవి ఫ్రై చేసిన వాటన్నింటిని తీసి బౌల్లోకి వేసుకోవాలి. వేసాక ఇందాక మనం కలిపి పెట్టిన ఈ పెరుగు అంటే క్రీమ్ టైప్లో రెడీ చేసాం కదా పెరుగుని, ఆ పెరుగుని ఇప్పుడు దీంట్లో పోసుకోవాలి. పోసాక దీంట్లో రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకునేసి ఇప్పుడు కిందకి మీదకి తిరిగేసుకుంటూ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
కానీ మనం ఇలా తిరగేసుకునేటప్పుడు మాత్రం ఈ సొరకాయ దబ్బల్ని గుజ్జు గుజ్జు కాకుండా చూడాలి. ఓకే. ఈ గుజ్జు గుజ్జు అయ్యాయంటే కొంచెం చూడడానికి కానీ తినడానికి కానీ అంత ఇంట్రెస్ట్ అనిపించదు. ఇలా మంచి రౌండ్గా ఉంటే ఒక్కొక్క బిల్లలా తీసుకొని నోట్లో పెట్టుకొని తింటుంటే సూపర్. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో మరి కొద్దిగా నూనె వేసుకుందాం. ఒక గంటి దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు వేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసాక ఒక 2 ఎండుమిరపకాయలని ఇలా ఇరగదీసి దాంట్లో వేసి వీటిని మనం కొంచెం మంచి ఎరడాలుగా వేగనివ్వాలి. ఇలా కాస్త మెత్తబడ్డ తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 4 రెమ్మల కరివేపాకును దూసి దాంట్లో వేసేసుకొని ఇప్పుడు మనం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వీటిని కొంచెం వేగనివ్వాలి. ఆ తర్వాత స్పైసీ తగ్గట్టుగా కొంచెం కారం వేసుకునేసి అంటే సగం టేబుల్ స్పూను ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ పోపును తీసి ఆ పెరుగు బౌల్లో పోసుకోవాలి. ఆ వేడి వేడి పోపును ఈ పెరుగు బౌల్లో పోసాక ఇప్పుడు కాస్త ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ దీన్ని కొంచెం బాగా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు మీదకించి కాస్త అలా కొత్తిమీరని చల్లుకోవాలి. చల్లాక కొంచెం అలా మిక్స్ చేసుకుని ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ ఇవన్నీ కరెక్ట్గా సరిపోయా లేదా ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఇప్పుడు సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా ప్రతి దానిలో కూడా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. మనం వేడివేడి పులావ్ చేసినా కూడా దాని పక్కకి చాలా బాగుంటుందండి. ఏ మసాలా రైస్ చేసినా, అన్నం చేసినా ప్రతి దానిలో కూడా సూపర్ టేస్టీగా ఉంది. ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా ట్రై చేసి చూడండి.